మేటి జట్లను మట్టి కరిపించే టీమిండియా ఒక్కసారిగా పసికూన చేతిలో చతికిలా పడింది. బౌలింగ్, బ్యాటింగ్లో పూర్తిగా విఫలమై తొలిసారిగా ఐర్లాండ్ జట్టుపై ఓటమి పాలైంది. ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన మొదటి టీ20లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ జట్టు ముందు బ్యాటింగ్ చేసి 182 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్ తడబడింది. అభిషేక్ శర్మ అర్ధ సెంచరీ మినహా మిగతా బ్యాటర్లు విఫలమవడంతో 18.5 ఓవర్లలోనే 148 పరుగులకే ఆలౌట్ అయింది. ఐర్లాండ్ బౌలర్స్లో మాథ్యూ, హోలార్డ్, హాంఫ్రేస్ చెరో 3 వికెట్లు తీశారు. మేటి జట్లను మట్టి కరిపించే టీమిండియా ఒక్కసారిగా పసికూన చేతిలో చతికిలా పడింది. బౌలింగ్, బ్యాటింగ్లోనూ పూర్తిగా విఫలమై తొలిసారి ఐర్లాండ్ జట్టుపై ఓటమి పాలైంది. ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన మొదటి టీ20లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. ఆ జట్టు ముందు బ్యాటింగ్ చేసి 182 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్ తడబడింది. అభిషేక్ శర్మ అర్ధ సెంచరీ మినహా మిగతా బ్యాటర్లు విఫలమవడంతో 18.5 ఓవర్లలోనే 148 పరుగులకే ఆలౌట్ అయింది భారత్. ఐర్లాండ్ బౌలర్లలో మాథ్యూ, హోలార్డ్, హాంఫ్రేస్ చెరో 3 వికెట్లు తీశారు.